హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. 1983లో ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ సినిమాలో ఒక హీరో ఉన్నారు. ఆ హీరో ఈ సినిమా తర్వాత అంత పెద్ద స్టార్, ఓవర్ నైట్ సూపర్ స్టార్ అవుతారని ఎవరూ ఊహించలేదు. ఆ సినిమా మరేదో కాదు, ఖైదీ. ఆ హీరో మరెవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ వీడియోలో ఖైదీ మూవీ విశేషాలు ఏంటో చెప్పుకుందాం. ఖైదీ సినిమా అమెరికన్ మూవీ ఫస్ట్ బ్లడ్ ఆధారంగా తీయడం జరిగింది. 1983 అక్టోబర్ 28న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ లాంటిది. 1980లలో చిరంజీవి గారికి యంగ్ హీరో ఇమేజ్ మాత్రమే ఉండేది. చిరంజీవిలోని నటనని, చిరంజీవిలోని డ్యాన్స్ గ్రేస్ని బాగా ఉపయోగించుకొని తీసిన సినిమా ఖైదీ. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్ రాసిన కథని అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ గారు. 1983లో రిలీజ్ అయిన ఈ సినిమా మ్యాసివ్ హిట్ అయింది. అప్పటి వరకు ఉన్న చిరంజీవి సినిమా కలెక్షన్స్కి ఈ కలెక్షన్స్కి చాలా తేడా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. చిరంజీవికి మెగా స్టార్డమ్ని తెచ్చిపెట్టింది ఖైదీ. ఖైదీ సినిమా లేనిదే మనకి మెగాస్టార్ లేరు. ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్న రెమ్యూనరేషన్ 1,75,000 మరియు డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి గారు తీసుకున్న రెమ్యూనరేషన్ 40,000. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్కి సూపర్ స్టార్ కృష్ణ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈ సినిమాని 1984లో హిందీలో రీమేక్ చేశారు. హిందీ సినిమాలో హీరో జితేంద్ర గారు. ఈ మూవీని కన్నడలో కూడా రీమేక్ చేశారు. చిరంజీవి గారు సరసన మాధవి గారు హీరోయిన్గా నటించారు. 1983కి సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలుస్తుంది ఖైదీ. ఖైదీ సినిమా బడ్జెట్ 85 లక్షలు. ఈ సినిమాకి కలెక్షన్స్ చూసుకుంటే 4 కోట్ల షేర్ వచ్చింది. చిరంజీవి కెరియర్లో 100 రోజులు ఎక్కువ కేంద్రాల్లో ఆడిన మొదటి సినిమా ఖైదీ. షిఫ్ట్లతో 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, 5 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది, 2 కేంద్రాల్లో 365 రోజులు ఆడింది ఖైదీ. మొత్తానికి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అప్పటికి చిరంజీవి గారి కెరియర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.